హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ రోజు సూపర్ రెసిపీతో వచ్చాను. నోటి నిండా యమ్మీనెస్ ని నింపే యమ్మీ రెసిపీ మటన్ లివర్ తవా ఫ్రై. లివర్ ని ఎప్పుడు కూరలో ఇంత మసాలాలు వేసి వండుతూనే ఉంటాంగా, అప్పుడప్పుడు ఇలా దగ్గరికి తవా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ లెవెలే వేరు. ఖచ్చితంగా ఇలా వస్తే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నేను మహాబలిపురంలో ఒక చిన్న రెస్టారెంట్ లో చూశాను. చేసే పద్ధతి చూసి అయ్యే అనుకున్నాను, కానీ తిన్నాక తెలిసింది అనాల్సింది అయ్యా కాదు అమ్మా అని. రెసిపీ మాత్రం కేక్ అండి, ట్రస్ట్ మీ. ఇహ తవా మీద డాన్స్ చేద్దాం రండి. మటన్ లివర్ తీసుకుందాం. ఇది ఒక్కరిదే లివర్, ఐ మీన్ ఒకే పొటేల్కి వచ్చిన లివర్. అక్కడే పీసెస్ కొట్టించుకోవచ్చు, కానీ షాప్ వాళ్ళు హడావిడిలో కొన్ని పీసెస్ ఏ షేప్ లో కొడతారో వాళ్ళకి తెలియదు. అదేమిటో కొన్ని పీసెస్ ట్రయాంగిల్ లో అలా కొడతాడు. నాకు ఈ షేప్ లో కొట్టు, ఆ షేప్ లో కొట్టు అంటే నిన్ను కొడతా అన్నాడు అనుకోండి, అస్సలు బాగుంది కదా. అదే మనం ఇంటికి తెచ్చుకుంటే పెంటగన్, హెక్సగన్ ఎలా అయినా షేప్ కొట్టుకోవచ్చు. ఏంటండి కటింగ్ స్కిల్స్ చూసి వీడు ఎక్కడో మటన్ కొట్టే షాప్ లో బాగా పని చేస్తుంటాడు అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా అదే కరెక్ట్. నా పేరు మటన్ కొట్టే మస్తాన్ భాయ్. ఏదో సరదాగా అంటున్నానులేండి. ఈచ్ పీస్ 30 grams ఉండేలా సూపర్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 times వాటర్తో వాష్ చేసేసి దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు ఇప్పుడు సగం, చివరిలో సగం వేసుకోవాలి. పసుపు 1/2 teaspoon, కారం 2 teaspoons వేసుకొని 1 tablespoon అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. కింద పడితే ఇలా తీసుకోండి, తప్పలేదు. బాగా కలిపేసి ఒక అరగంట వదిలేయండి. ఈలోపు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టొమాటో కట్ చేసుకుందాం. ఆకుపాక్, కరివేపాకు, ఉల్లిపాయల్ని 2గా కట్ చేసి అడ్డం తిప్పి నిలువున ఫసక్ ఇలా రఫ్ గా కట్ చేసుకోవాలి. టెక్స్చర్ సూపర్ గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది షోలో. సేమ్ టొమాటోస్ కూడా అలాగే రఫ్ గా కాస్త పెద్ద పీసెస్ కట్ చేసుకొని నెక్స్ట్ తవా పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఈ తవా లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూసేయండి కావాలంటే. ఇదే తవా మీద చాలా రెసిపీస్ చేశాను. దీని మీద ఒక 100 ml ఆయిల్ పోసేసి కాస్త హీట్ అయ్యాక 30 minutes మ్యారినేట్ చేసిన లివర్ ని ఇందులో డుబా దేంగే, అదే వేసేయాలి అంటున్నాను. వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదు, జస్ట్ కొద్దిగా అలా స్ప్రెడ్ చేసి అలా ఒక 2-3 నిమిషాలు లగా దేంగే. ఓకే, దీంట్లో ఇప్పుడు 4 లవంగాలు, 3 యాలకులు, ఇంచు చెక్క తుంచి వేసి ఇక చూసుకున్న సామిరంగా చేతికి దొరదన్నట్టు గరిటని తెగ తిరిగేసేయాలి. నేను కారం జస్ట్ 2 teaspoons వేసాను కాబట్టి పచ్చిమిరపకాయ పేస్ట్ 1 teaspoon వేస్తున్నాను. అంటే అబౌట్ 3 పచ్చిమిరపకాయలు అనమాట. మీకు స్పైసీనెస్ తగ్గించుకోవాలనుకుంటే మానేయచ్చు హ్యాపీగా, కంపల్సరీ ఏమీ లేదు. ఇలా మీడియం ఫ్లేమ్ లో ఆల్మోస్ట్ ఒక 10 minutes ఇలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా చేత్తో నలిపేసి వేసేయాలి. కాస్త ఇలా కలుపుకొని టొమాటోస్ కూడా వేసేయాలి. వీటిని నలపాల్సిన అవసరం లేదు, నలపకుండా వేసేయచ్చు. అన్నిటినీ నలుపుకుంటూ పోతే అస్సలు బాగోదండి, కొన్ని వాటిని నలపాలి. ఓకే, టొమాటోస్ మెత్తగా క్రష్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసి ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ఒక 10-15 వేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసి ఇప్పుడు జీలకర్ర పొడి 1/2 teaspoon వేసేసి ధనియాల పొడి 1/2 teaspoon. మొదట్లో సగం ఉప్పు వేసాను, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాను. ఆల్ సెట్. మరొక 3 నిమిషాలు ఫ్రై చేసేస్తే నెక్స్ట్ మన ఫేవరెట్ కరివేపాకు రెమ్మలు ఒక 2-3 వేస్తున్నాను. కొద్దిగా కలిపేసి మళ్ళీ కొత్తిమీర, అంతే. ఇక ఆహా, పిచ్చి లేసిపోవాలంతే. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం తినాల్సిన అవసరం లేదండి బాబు, అది ఫ్రై చేయడానికి కోసం యూజ్ చేసుకున్న ఆయిల్ అంతే. చూడండి, ఇలా మొత్తం తవలో ఒడ్డుకి తీసుకుంటే నూనె అంతా చూడండి ఇలా కారిపోతుంది. అప్పుడు ఎంచక్క ఇలా ఒక బౌల్లో తీసుకొని హ్యాపీగా ఒక 3-4 పులకలతో పంటి కింద నలగొడితే ఉంటుంది చూడు, ఆహా. ఇప్పుడు బర్రె నోట్లో గడ్డి పెట్టుకొని అలా నములుతూ ఉంటుంది. ఎందుకో తెలుసండి? బర్రె అంటే గేదండి. అది ఎందుకు అలా నములుతూ ఉంటుందంటే అది యాక్చువల్లీ గడ్డిలో దానికి తెలిసిన ఆ యమ్మీ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సేమ్ హియర్, నేను కూడా అంతే, అలా నములుతూ ఉంటాను నేనైతే. సండే పూట పెద్ద పొడిచే పని ఉంటుందండి, అలా నములుతూ కూర్చుండిపోవాలంతే. ఓకే గాయ్స్, మీకు నా లివర్ ఫ్రై నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టేసుకోండి, ఎంచక్క చేసుకు తినేయండి. అలాగే ఈ పిచ్చన
బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న ఈ రెసిపీని పిక్ తీసి ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఒక చిన్న సాంగ్. ఆకలేసి దప్పికేసి అందమంటూ వచ్చాను రావే రావే తనన తననం మంచమేసి దుప్పటేసి మల్లె పూలు జల్లాను రారా రారా తనన తననం దిండు ఎంత మెత్తనో మంచం ఎంత గట్టిదో చుక్కలంక చూసుకుంటూ చక్క పెట్టుకుందాము రావే చిన్న చీర కట్టాను సన్న జాజులెట్టాను రారా రారా తనన తననం ఆకులోన సున్నమేసి పోక చెక్కలిస్తాను రావే రావే తననం 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 తా